గోరా ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనిషి సంపూర్ణ ఆరోగ్యంలో ఎముకలు దృఢంగా పటిష్టంగా ఉండడము ఒక భాగమే. ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం, వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్ అండి. అంతేకాదు కండరాలు, నరాల వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే మనకు కాల్షియం చాలా అవసరం అన్నమాట. మన శరీరం శక్తివంతంగా ఉండి మన పనులను మనం సక్రమంగా చేసుకోవాలంటే మన ఎముకలు ఆరోగ్యంగా ఉండాలండి. వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు బలహీనపడుతూ ఉంటాయన్నమాట. అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం, చెడు అలవాట్లు ఇవన్నీ కూడా చిన్న వయసులోనే చాలా రకాలైనటువంటి ఎముకల సమస్యలని తెచ్చిపెడుతున్నాయండి. మరి ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వైటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్లు ఇవన్నీ కూడా సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలండి. మనకు కాల్షియం అనగానే గుర్తొచ్చేది ఏంటండి? ముందు పాలే కదా. సులభంగా జీర్ణమవడమే కాకుండా శరీరం వీటిని త్వరగా గ్రహిస్తుంది. అందుకని పిల్లల నుండి పెద్దల వరకు అందరూ రోజుకి 1 కప్పు పాలను తీసుకోవాలండి. రోజుకి 1 ఆరెంజ్ని తీసుకోవటం వల్ల కూడా మనకు కాల్షియం లభిస్తుంది. అంతేకాకుండా ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందండి. ఇందులో వైటమిన్ డి కూడా ఉండటం వల్ల కాల్షియంను శరీరం త్వరగా గ్రహిస్తుంది. రోజుకి 1 కప్పు సోయా మిల్క్ తీసుకున్నా మనకు కాల్షియం, వైటమిన్ డి లభిస్తాయి. 1 కప్పు బాదంలో 457 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. కాల్షియం ఎక్కువగా లభించే ఆహార పదార్థాల్లో ఇది చాలా ముఖ్యమైనది. ప్రోటీన్స్ కూడా తగినంతగా లభిస్తాయి. దీనికి జ్ఞాపక శక్తిని పెంచే గుణం ఉంటుంది. మనం రోజుకి 1 కప్పు పెరుగు తిన్నా కాల్షియం లభిస్తుంది. ఇక జున్నులో కాల్షియంతో పాటు ప్రోటీన్లు కూడా లభిస్తాయండి. అలాగే ఆకుకూరల్లోనూ కాల్షియం అధికంగా ఉంటుంది. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో కాల్షియంతో పాటు పొటాషియం, మెగ్నీషియం కూడా లభిస్తాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పుని మితంగా తీసుకోవాలి. ఉప్పుని అధికంగా తీసుకోవటం వల్ల మన శరీరం నుండి కాల్షియం బయటకు పోతుంది. ఇది ఎముకలకి మంచిది కాదు. అలాగే రోజు కోడిగుడ్డు, చేపలు, డ్రై ఫ్రూట్స్, సోయాబీన్స్ తీసుకోవటం వల్ల కూడా మనకు కాల్షియం లభిస్తుంది. ఎముకలు బలంగా ఉండాలంటే శరీరానికి తప్పకుండా ఎండ తగలాలి. ఎక్కువ సమయం నీడపట్టునే ఉండేవారికి ఎముకల బలహీనత ఏర్పడే అవకాశం ఉంటుందండి. అందుకని డి విటమిన్ కోసం దాన్ని జోడించిన ధాన్యపు ఆహారాలు, పళ్ళరసాలు, పాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వైద్యుల సలహా తీసుకుని విటమిన్ డి సప్లిమెంట్లను సైతం తీసుకోవచ్చండి. ఎముకలు బలంగా ఉండాలంటే ఆల్కహాల్కి దూరంగా ఉండడం మంచిది. దీన్ని ఎక్కువగా తీసుకుంటే ఎముకలు కాల్షియంను శోషించుకోలేవు. కొన్ని రకాల శీతల పానీయాలు సైతం ఎముకలకు హాని చేస్తాయి. స్మోకింగ్ అలవాటు ఉన్నా మానేయాలండి. ఎందుకంటే స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళలోనూ, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలోనూ ఎముకలు త్వరగా పలచబడి ఆస్టియోపోరోసిస్కు దారితీస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే రోజుకి 5-6 సార్లు కాఫీ టీలు తాగుతుంటారండి. ఈ కెఫీన్ అనే పదార్థం ద్వారా ఎముకలు త్వరగా పలచబడి అనారోగ్యం పాలవుతాయి. అందుకని మనం కాఫీ టీలను అతిగా సేవించకూడదు. ఎక్కువ సమయం కదలకుండా కూర్చుని ఉండడం వల్ల కూడా ఎముకలకు హాని కలుగుతుంది. ఎముకలు బలంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు
వ్యాయామం కూడా చాలా అవసరం. వయసు పెరుగుతున్నా ఎముకలు శక్తివంతంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఆస్టియోపోరోసిస్ లాంటి వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా వ్యాయామం చేయాలండి. యోగా, స్విమ్మింగ్, రన్నింగ్, జాగింగ్, స్కిప్పింగ్, బ్రిస్క్ వాకింగ్ వంటివి చేయాలి. రోజుకి కనీసం గంటసేపు ఎండలో కూర్చుంటే సూర్యరశ్మి నుండి మన చర్మంలో ఉండే ఒక కొలెస్ట్రాల్ లివరు, కిడ్నీకి చేరి యాక్టివ్ ఫామ్ ఆఫ్ వైటమిన్ డి కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. పొగ త్రాగే వారిలో ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎముక విరిగితే వీరిలో అతుక్కోవడం కూడా కష్టమవుతుందండి. దీర్ఘకాలం పాటు వాడే కొన్ని రకాల మందులు సైతం ఎముకలకు హాని చేస్తాయి. బరువు తక్కువగా ఉన్నవారు తమకు కాల్షియం లోపం ఉన్నదా అనే విషయాన్ని వైద్యుల ద్వారా నిర్ధారించుకోవడం మంచిది. పెద్ద వయసులో విరిగిన ఎముకలు అతుక్కోవడం కష్టమండి. ఎముకలు బలహీనంగా ఉంటే అది మరింత కష్టమవుతుంది. అందుకని వయసు మళ్ళిన వారు ఎముకల ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలండి. విన్నారు కదా, ఎముకలేనండి మన శరీరానికి ముఖ్యమైన ఆధారం. శరీరానికి ఎండ సరిగ్గా తగలకపోవటం వల్ల, రోజు వ్యాయామం చేయకపోవటం, కాఫీ టీలను అతిగా సేవించడం, అలాగే రోజు మన శరీరానికి వ్యాయామం లేకపోవటం మూలంగాను రోజువారీ ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్ తాగటం, ఇవన్నీ కూడా మన ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయండి. అందుకని మన ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే మన రోజువారీ ఆహారంలో కాల్షియం, వైటమిన్ డి, ప్రోటీన్లు వీటన్నింటినీ సమపాళలో తీసుకున్నట్లయితే గనక మనం మన ఎముకల ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. ఇలాంటి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.